ఛానల్లోకి స్వాగతం. 1,00,000 కోట్లు ఇచ్చినా కానీ 2024వ సంవత్సరంలో కుంభరాశి వారి అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారికి 2024వ సంవత్సరంలో ఎటువంటి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి, అలాగే శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జల కుంభాన్ని ధరించినటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలుపబడింది. అయితే కుంభరాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. అలాగే జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అలాగే వీరికి అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది. అయితే 2024వ సంవత్సరంలో వీరికి చాలా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీయానం చాలా లాభదాయకంగా ఉండబోతుంది. విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కళ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరబోతుంది. విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుందనే చెప్పుకోవాలి. అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. మీ యొక్క ఇరువురి జంట అందరికీ ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవటానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఎన్నో రకాల శుభ ఫలితాలనైతే ఈ 2024వ సంవత్సరంలో మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా చూసినట్లయితే కుంభరాశికి చెందిన వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ సమయంలో ఉపశమనం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి మీరు శుభవార్తనైతే వినబోతున్నారు. అలాగే అఖండ రాజయోగం కారణంగా ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో మీకు ఎంతో మెరుగుదల అనేది కనిపిస్తుంది. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. అలాగే కుంభరాశి వారు ఎన్నో రకాల అదృష్ట ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుకోవటంతో పాటు మీకు తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది. మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలనైతే ఈ 2024వ సంవత్సరంలో మీరు పొందుకోబోతున్నారు. వ్యాపారంలో అత్యధికమైన లాభాలను చూస్తారు. అలాగే వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి భాగస్వాములు లభించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో 2024వ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీకు ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి, ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. ఎందుకంటే మీ పాలక గ్రహం శని భగవానుడు కాబట్టి శని భగవానుడికి ఇష్టం లేని పనులు చేయకూడదు, ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి. అలాగే శని భగవానుణ్ణి నిందించకూడదు, అవమానించకూడదు. అలాగే నిత్యం శని భగవానుణ్ణి పూజించాలి. అలాగే ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును, శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటాలి. అలాగే మీకు కలిసి వచ్చే రంగులు నీలం, నలుపు, ఇంకా లేత రంగులు. ఈ రంగు కలిగిన దుస్తులు ధరించటం వల్ల అదృష్ట ఫలితాలు మీకు వస్తాయి. అలాగే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. మీ శక్తి అనుసారం అనాథలకి, అభాగ్యులకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే ఎంతో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, కుంభరాశి వారికి 2024వ సంవత్సరంలో ఎటువంటి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.